ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజబలం. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 3-4 పాదములనగా, శతాభిష నక్షత్రము 1-2-3-4 పాదములనగా, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదములనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు ఏలునాటి శని వీళ్ళకి సాటేసాన అన్నట్టుగా లాస్ట్లో వచ్చేసింది. ఇలా యోగము పట్టిందల్లా బంగారము, అదృష్ట యోగము చాలా వరకు రాబోతుంది. కాబట్టి అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. అక్కజల్లి నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ నుంచి కొంత జాగ్రత్తగా పడాలి మీరు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో నిలబడుకోకుండా, చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు కొన్ని ఇబ్బందులు కలగటం. మరి మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్రగ్రహ దోష నివారణ మీ మీద కొంచెం గిర్రని తిరుగుతుంది. దానివల్ల మీకు ఏ పనులు కరెక్ట్గా కావట్లేదు. వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, వ్యవసాయంలో కానీ, వృద్ధిలో కానీ, చేసే పనిలో కానీ, చేసే వృద్ధిలో విశేషాల్లో కూడా ఏ బిజినెస్ చేసినా కూడా మీకు కలిసి రావట్లేదు. అది ఎందువల్ల అవుతుంది, దానికి కారణం ఏమిటి, ఏం జరుగుతుందా అనేది మీ మనసులో కొంచెం సందేహాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి సమస్య ఎక్కడుందరా అంటే ఈ దరిద్ర గ్రహ దోష నివారణ వలన మీరు ఏది మంచిగా అనుకుంటూ పోతున్నారో అది మీకు తప్పకుండా చెడుగా మారిపోతుంది. అది చెడు అయిన కాడి నుంచి మీ మైండ్ డిస్టర్బెంట్ అవుతుంది. మైండ్ బాగుంటలే, మనశ్శాంతి ఉంటలే, డబ్బు నిలబడుతులే, మానసికమైన డిస్టర్బెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ డిస్టర్బెంట్లు కొన్ని కాకోకుండా మీకు అన్ని పనులు కరెక్ట్గా కావాలి, మనసు బాగుండాలి, జయప్రదంగా ఉండాలి అంటే తప్పకుండా మా మీటింగ్ కాడికి రావాల్సి వస్తుంది, మమ్మల్ని మీట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఎక్కడెక్కడ బాధపడుతున్నారో తప్పకుండా మా దగ్గరికి ఉండాల్సిన గణిత శాస్త్రం దగ్గరికి వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటి అనేది చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది మన దగ్గర దొరుకుతుంది. మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటి అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.